కూల్చాలా వద్దా? ఇప్పుడు ఇదే డైలాగ్ తెలంగాణ పాలిటిక్స్ లో తెగ వినిపిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఈ డైలాగ్ వాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇదే డైలాగ్ ని తెగ రిపీట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి దృష్టిలో ఏది కూల్చాలి, ఏది కూల్చొద్దు? అసలు రేవంత్ వర్షన్ ఏంటి, ఈటెల చెబుతున్నదేంటి? కూల్చాలా వద్దా? ఒకే డైలాగ్, రెండు వర్షన్స్. గత పాలకులను విమర్శిస్తూ ఒకరు, ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మరొకరు. హాట్ టాపిక్ గా రేవంత్ ఈటెల డైలాగ్స్. ఓవైపు ఆపరేషన్ హైడ్రా, మరోవైపు క్లీన్ మూసి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలతో నేతల మధ్య డైలాగుల వార్ ఓ రేంజ్ లో కంటిన్యూ అవుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలపై అధికార కాంగ్రెస్ విరుచుకుపడుతుంటే రేవంత్ సర్కార్ తీరుపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు భగ్గుమంటున్నాయి. ఛాలెంజ్ల వరకు వెళ్తున్నాయి. ఇక సవాళ్లు ప్రతి సవాళ్ల సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నగర భవిష్యత్తు కోసం హైడ్రా పేరుతో మంచి పని చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తారా? అభివృద్ధి మీకు పట్టదా అంటూ స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి కేటీఆర్, హరీష్ రావు మీ ఫామ్ హౌస్ లను కూల్చాలా వద్దా, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ లను నేలమట్టం చెయ్యాలా వద్దా అంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కూల్చివేతల లిస్ట్ ను బయటకు తీశారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్, జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. అయితే ఓకే అంటూ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మేము మంచి పనులను ఖచ్చితంగా సమర్థిస్తామంటూనే 30-40 ఏళ్ల క్రితం కట్టుకున్న బిల్డింగులను ఎందుకు కూలుస్తున్నారు? వాళ్లంతా ఎక్కడికి వెళ్లాలి? మరి మీరు చెప్పినట్లుగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న పెద్దవాళ్ల నిర్మాణాలను అదే పద్ధతిలో కూల్చాలా వద్దా? మూసీ ఆక్రమణలో ఉన్న బడాబాబుల బిల్డింగులను కూల్చాలా వద్దా? ఇటు హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న భారీ కట్టడాలను నేలమట్టం చెయ్యాలా వద్దా అంటూ ప్రశ్నిస్తూనే ఓ లిస్టు బయటకు తీశారు ఈటల. అన్ని చెప్పిండు. ఇవాళ హుసేన్ సాగర్ ఈతకొండగా మారిందా? హుసేన్ సాగర్లో అక్రమ కట్టడాలు కూల్చేసిందా? హుసేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా? హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళతో నిండినాయా? చెప్పండి. ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇండ్లే, పేదలు కట్టుకునే ఇండ్లే అక్రమం కూల్చేస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అవి మక్తా ఇండ్లు పక్కకు పెడితే, నా బోర్డ్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు, నీళ్ళకెళ్ళే వేసాడు పిల్లలు, నీళ్ళకెళ్ళే ఉంటుందా బోర్డ్స్ క్లబ్? అసలు నువ్వు మరి నీ ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవడు అడిగటం లేడు, దొంగలు ఇచ్చడం లేడు. మొత్తంగా కూల్ చేయాలా వద్దా అంటూ ఎవరి వర్షంలో వాళ్ళు డైలాగులు పేల్చారు. మరి ఇద్దరిలో ఎవరి డైలాగ్ నిజమవుతుందో చూడాలి.